హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కుబేర్ ఆబ్దికాన్ని చెడగొట్టాలని చూస్తున్న జ్యోత్స్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీప కార్తీక్లు ఇద్దరు కలిసి శివన్నారాయణతో రేపు కుబేర్ ఆబ్దికం జరిపిస్తున్నారని చెప్తారు. అలానే రేపు కుబేర్ ఆబ్దికం సందర్భంగా అన్నదానం కూడా చేస్తున్నారని చెప్తారు. అప్పుడు శివన్నారాయణ జ్యోత్స్నతో వాళ్ళకి ఎంత కావాలంటే అంత డబ్బుని ఇచ్చి పంపించు అని అంటాడు. ఆ తరువాత దశరథ్ దీపకి ధైర్యం చెప్తూ ఉంటాడు. చూడమ్మా దీప, ఏ తండ్రి అయినా ఎప్పుడు నిజంగా చనిపోతాడో తెలుసా? తన కన్న బిడ్డలు కన్న తల్లిదండ్రిని మర్చిపోయినప్పుడే కన్న తల్లిదండ్రులు ఇద్దరు అప్పుడు నిజంగా చనిపోయినట్టు. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల్ని గుర్తు పెట్టుకొని ఉంటారో అప్పుడు వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నట్టే అమ్మా అని ధైర్యం చెప్తూ ఉంటాడు. అలా దీప శివన్నారాయణ కుటుంబాన్ని కూడా కుబేర్ ఆబ్దికానికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు దశరథ్ సుమిత్రలు ఇద్దరు రావడానికి అంగీకరిస్తారు. ఆ తరువాత జ్యోత్స్న కూడా వస్తాను అని అంటుంది. అప్పుడు పారిజాతం ఆశ్చర్యపోయి, జ్యోత్స్న వెళ్తుందంటే నేను కూడా వెళ్ళాలి అని పారిజాతం కూడా వస్తాను అని ఒప్పుకుంటుంది. ఆ తరువాత పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, ఒసే జ్యోత్స్న, నీకేమన్నా మతిపోయిందా? ఎవరు అనామకుడు ఆ కుబేర్ గాడి ఆబ్దికానికి మనం వెళ్ళడమేంటే? ఎందుకు వస్తానని చెప్పావు? నువ్వు వస్తానన్నావని నేను కూడా చచ్చినట్టు రావాల్సి వస్తుంది రేపు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నేనన్నీ ఆలోచించి రేపు జరగబోయే ఆబ్దికానికి వస్తాను అని చెప్పాను గ్రాని అని అంటుంది. అప్పుడు పారిజాతం, ఏంటి ఆలోచించి చెప్పావా? ఎందుకే ఆలోచించడం? రేపు మనం వెళ్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందా ఏంటి అని అంటుంది. జ్యోత్స్న పెట్టుకున్న లాంటి బ్రాడో జ్యువెలరీ సిల్వర్ ప్లేటెడ్ ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు జ్యోత్స్న, అవును గ్రాని, మనకి ఉపయోగం ఉంటుంది. మనకి నష్టం జరగకూడదని నేను ముందు ఆలోచనతో చేసిన పని ఇది అని అంటుంది. అప్పుడు పారిజాతం, ఆ కుబేర్ ఆబ్దికానికి వెళ్ళకపోతే మనకేం నష్టం జరుగుతుంది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ డాడీల దృష్టిలో ఆ దీప కన్న తండ్రి మీద అపారమైన ప్రేమ పెంచుకున్న ఉత్తమ కూతురులాగా కనిపిస్తుంది. రేపు అక్కడ దీప వాళ్ళ నాన్న మీద ప్రేమతో చేసే పనులన్నిటికీ మా డాడీకి మమ్మీకి ఆ దీప మీద అభిప్రాయం మారిపోవచ్చు. ఆ దీపం మంచిదానిలాగా అయిపోవచ్చు. అదే నేను రేపు వెళ్తే అలా జరగకుండా అడ్డుకుంటాను. అలాగే ఆ దీప నాన్న కుబేర్ ఆబ్దికాన్ని కూడా చెడగొట్టి ఆ దీపని బాధపడేలాగా చేస్తాను అని అంటుంది. అప్పుడు పారిజాతం ఇదంతా విని ఆశ్చర్యపోయి, ఉసే జ్యోత్స్న, నువ్వు మామూలు దానివి కాదే, ఆ దీపని బాధ పెట్టడానికి ఇంత ప్లాన్ వేసావా అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, మరి ఈ జ్యోత్స్న అంటే ఏమనుకున్నావు గ్రాని? లేకపోతే బావ ఆ దీప ఇద్దరు కలిసి నాతోనే పెట్టుకుంటారా? నన్నే ఆడుకుంటారా అని అంటుంది. అప్పుడు పారిజాతం, నువ్వు నా మనవరాలు అనిపించుకున్నావే, లేకపోతే ఆ కార్తిక్ గాడు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. వాడిని ఒక పని పట్టాల్సిందే. ఆ దీప వాళ్ళ నాన్న కుబేర్ ఆబ్దికం చెడిపోయింది అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటే అప్పుడు వాడు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.